ఎప్పుడూ ఒకే విధంగా చేస్తున్న మటన్ కర్రీ బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మటన్తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసి కర్రీ చేసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. నేనైతే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. నేనైతే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి. మీ కారాన్ని తగ్గట్టుగా మీరు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒక్కసారి చూసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. కారం ముక్కలకి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి అలా ట్రై చేయండి, బాగుంటుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి, కాబట్టి నేను 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే మటన్ బట్టి అది త్వరగా ఉడుకుతుందా లేదా అనే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ మనం 70% ఉడికించుకోవాలండి. 70% అంటే నాకు 8 విజిల్స్ వచ్చాయండి. మీరు తీసుకునే మీట్ని బట్టి మీరు చూసుకోండి. ఎందుకంటే 70% ఉడికించుకోవాలి అన్నానంటే ఫస్ట్ చెప్పాను కదా, ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను అని. దాని గురించి 70% ఉడికించిన తర్వాత ఒకసారి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 కప్పు పచ్చి జీడిపప్పు వేసుకోండి. మటను పచ్చి జీడిపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా, అది కూడా వేసి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. మొత్తం కలుపుకోండి. చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు గ్రేవీ అనేది ఇలా పలచగా ఉండాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోండి. లేదు మాకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, కుక్ అవనివ్వండి. ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి కర్రీ ఎంత బాగుందో. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇష్టంగా తింటారండి. కర్రీ ఎంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే మేమందరం చాలా ఇష్టంగా తింటాం. చూసారు కదా, కర్రీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.